హాయ్ అండి అందరికీ. వీడియోలో మనం సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. జనరల్గా మనం గోధుమ రవ్వతో మరియు బొంబాయి రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఈ సేమియాలతో కూడా ఉప్మా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఎప్పుడైనా మనం టిఫిన్ త్వరగా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సేమియాలతో ఉప్మానైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. పల్లీలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అదేవిధంగా ఆనియన్స్ని ఇట్లా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చిల్లీస్ని కూడా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ఇవన్నీ నెక్స్ట్ సేమియాలను కూడా పక్కనే పెట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక పక్కనైతే ఒక బౌల్లో వాటర్ని అయితే మరిగించుకోవాలండి. నెక్స్ట్ వేరే పక్కన ప్యాన్ అయితే పెట్టేసుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎండుమిర్చి, ఈ తాలింపు దినుసులు అన్నీ ఉన్నాయి కదా, పల్లీలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వీటినన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసి మనం చక్కగా తాలింపు అనేది మాడకుండా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని, చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఇలాగా మగ్గబెట్టుకొని కాసేపు అయితే ఇలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగానే సేమియాలు తీసి పెట్టుకున్నాం కదా, వీటిని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవడమేనండి. తాలింపుల్లోకి మనం యాడ్ చేసేసుకొని వాటిని కూడా చక్కగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదండి, వాటిని ఈ సేమియాలకి ఇట్లా యాడ్ చేసేసుకుంటే చక్కగా మనకి ఉప్మా అనేది బాయిల్ అయిపోతుందండి. ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ సేమియా అనేది త్వరగా మనకి బాయిల్ అయిపోతుందండి. అంతేనండి, మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఒక లెమన్ తీసుకొని ఇట్లాగా మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే మనం కొత్తిమీరతో కూడా దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, కాసేపు ఇలాగా స్టవ్ సిమ్లో ఉంచుకొని మగ్గనించి దించేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సో ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోనండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్